తెలంగాణలో సమీప భవిష్యత్తులో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గుతుందని సెన్సస్ ఇండియా రిపోర్ట్ వెల్లడిస్తోంది. 2035 నాటికి తెలంగాణలో జనాభా పెరుగుదల దాదాపు ఆగిపోతుందని ఈ రిపోర్ట్ చెబుతోంది. దీని మీద మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్, తెలంగాణలో సెన్సస్ తాజాగా వచ్చిన సమాచారం, ఇది ఒక రిపోర్ట్. ఇది పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఫర్ ఇండియా అండ్ స్టేట్స్ 2011-35 అని. ఇందులో విశేషం ఏంటంటే తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ డ్రాస్టిక్గా తగ్గిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. 2035 నాటికి షాకింగ్ డిక్లైన్ ఉంటుందంట, మొత్తం ఆగిపోతుంది. అంటే దానికి లెక్కలు ఏంటంటే గ్రోత్ 0.3 ఉంటుందని చెప్తున్నారు. అంటే దాన్ని ఎట్లా వివరించాలంటే, ఇంతకుముందు బర్త్ రేట్ 1000 మందికి 15.7 పుట్టుకలు ఉండేవి. అంటే అంతమంది పుట్టేవాళ్ళు ప్రతి 1000 మంది పాపులేషన్కి. అది 2011-15 మధ్యకాలంలో. అదే 2031-35 టైంకి వచ్చేసరికి ఆ 15.7 మంది పుడతారని చెప్పాను కదా, 10.2 మంది మాత్రమే పుడతారు. అంటే దాదాపు 3వ వంతు తగ్గినట్టు కదా. అంటే ప్రతి 1000 మందికి 10 మంది మాత్రమే పుడతారనమాట. అది అంతకుముందేమో 15 మంది, ఆల్మోస్ట్ 16 మంది. సో చాలా డ్రాస్టిక్ డిక్లైన్ ఇది. టోటల్ ఫెర్టిలిటీ రేట్స్ అంటారు. అంటే ఏంటంటే ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంతమందికి జన్మనిస్తుంది అనేది, ఆ లెక్క ప్రకారం అది చాలా డ్రాస్టిక్గా తగ్గి 2031 నాటికి 1.5 అవుతుందంటే 1.5 పిల్లలను కంటారు. 35 నాటికి మొత్తం ఆగిపోతుంది. 1.5 మంది పిల్లలను కంటారు అంతే. అంటే యావరేజ్న ఒకళ్ళే ఉంటారు ఎక్కువ మందికి, కొద్ది మందికి ఇద్దరు ఉంటారు అనమాట. అది 1.5 అంటే 1.5 కనలేరు కదా, అది యావరేజ్ లెక్క. సో ఇది చాలా డ్రాస్టిక్ డిక్లైన్. ఇది ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో ఈ ఫెర్టిలిటీ రేట్ కనుక 2.1కి తగ్గితే, అంటే 2.1 అంటే ఇద్దరు పిల్లలు, కనీసం ఇద్దరు పిల్లలు, ఇద్దరు కంటే కొంచెం ఎక్కువ అనమాట. ప్రతి కుటుంబానికి ఇద్దరు పిల్లలు కనుక ఉంటే అది రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ అంటారంట. అంటే ఏంటి, ఎంతమంది చనిపోతున్నారో అంతమంది మళ్ళీ పుడుతున్నట్టు లెక్క, అది రీప్లేస్మెంట్. అప్పుడు జనాభా అదే స్థాయిలో ఉంటుంది, పెరగకుండా. 2.1 కనుక అయితే యావరేజ్న అదే స్థాయిలో ఉంటుంది. అట్లాంటిది 1.3 అయితే ఎంత అవుతుందో దాన్ని బట్టి ఊహించుకోవచ్చు. అంటే జనాభా యాక్చువల్ తగ్గుతుంది, తగ్గటం ప్రారంభిస్తుంది. అసలు మన దేశంలో ఇంతవరకు తగ్గటం అనేది లేదు, పెరగడమే కదా మనకు తెలిసినప్పటి నుంచి. జనాభా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి జపాన్ లాంటి దేశాలు, యూరోపియన్ దేశాలు, అక్కడ చాలా తగ్గుతుంది. జపాన్లో అయితే అసలు కంప్లీట్గా ఆగిపోయింది, చాలా కాలం అయిపోయింది, ఆగిపోయి గ్రోత్ అనేది లేదు. అందుకే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ స్టాలిన్ గారు కానీ అంటే పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు, కానీ దాని మీద కూడా కొంచెం వివాదం ఉంది. వివాదం అంటే ఏం లేదు. ఒక సమస్య ఏంటంటే మనకు ఆల్రెడీ జనాభా ఎక్కువ ఉంది కదా దేశంలో. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇండియా. అంటే 140 కోట్ల అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువ అని చెప్తున్నారు. యాక్చువల్గా 145 కోట్లన్నా ఉంటుందని. 145 కోట్లు అంటే సామాన్యం కాదు కదా. మొత్తం యూరోప్ అంతా కలిపి డజన్ల కొద్ది దేశాలు ఉన్నాయి యూరోప్లో. వాళ్ళ జనాభా ప్రాబబ్లీ అరౌండ్ 75 crore. మొత్తం యూరోప్ అంతా అన్ని దేశాలు, ఇంగ్లాండు, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఎన్నున్నాయి దేశాలు చెప్పలేం కదా. ఇంకా డెన్మార్క్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇన్ని దేశాలు కలిపి అక్కడ ఉంది 70 కోట్లు 75 కోట్లు అయితే, ఒక్క భారతదేశంలో ఉన్న జనాభా 145 కోట్లు. ఇంతమంది జనాభాని సపోర్ట్ చేసే అంత వనరులు ఉన్నాయా దేశంలో అనేది సమస్య. మనకు బయటికి వెళ్తే తెలుస్తుంది కదా, మనకున్న ఏకైక సమస్య జనాభా అని. ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన జనాభా, రోడ్ల మీద జనాభా. ఇంతమంది జనాభాకి అవసరమైనటువంటి కన్జ్యూమర్ గూడ్స్ అన్నీ తయారు చేయాలి కదా. సో అందరికీ కార్లు కావాలి, అందరికీ వెహికల్స్ కావాలి, అందరికీ ఫుడ్ కావాలి, అందరికీ అన్ని అవసరాలు కావాలి కదా. దానివల్ల ప్రతి ఎక్కువ చాలా ఉత్పత్తి చేయాలి. కంట్రీ కూడా ఇంతమందిని సపోర్ట్ చేయగలదా? ఇప్పుడు అమెరికా లాంటి దేశం చూస్తే దాని వైశాల్యం ఏమో చాలా పెద్దది, జనాభానేమో 33 కోట్లు. ఇక్కడ
అక్కడ దాంట్లో ఎన్నో ఉంటుందో నాకు తెలియదు. ఇండియా బహుశా 3వ వంతు ఏమైనా ఉందేమో. అంటే 2 స్టేట్ల జనాభా అమెరికాలో ఉంది. అక్కడే జనాభా ఇక్కడ చాలా మన తక్కువ 2 ఉంది. స్టేట్లు కలిపితే ఎంత ఉందో అమెరికా మొత్తం 145 అంతే కోట్లు ఉంది. ఎక్కడ, 33 కోట్లు ఎక్కడ. అదేమో వైశాల్యం చాలా పెద్దది. వైశాల్యం చాలా పెద్దది అంటే రిసోర్సెస్ ఉంటాయి, దానికి అర్థం అది. రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఆస్ట్రేలియా ఉంది, ఎంత పెద్దదో అసలు. ఆ ఆస్ట్రేలియాలో ఒక 2% 3% భూభాగంలో ప్రజలు ఉంటారు, మిగతా అంతా ఖాళీయే. అంత పెద్ద దేశంలో జనాభా ఎంతో తెలుసు కదా, 2.5 కోట్లు ఉంటుంది అనుకుంటాను. 2.5 కోట్లు అంటే అటు ఇటుగా హైదరాబాద్ అంత ఆస్ట్రేలియా అనే దేశం. కానీ ఆ దేశం గురించి మనకు చాలా ఎక్కువ తెలుసు కదా. అంటే అర్థం ఏంటంటే ఆ దేశం ప్రాస్పరస్గా ఉండాలి, అందరికీ బాగా ఉండాలి అంటే అంత జనాభా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడేదో కొంచెం జనాభా తగ్గుతోంది కదా అని చెప్పి జనాభా పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంది అడుగుతారు. స్టాలిన్ కూడా అడిగాడు. స్టాలిన్ 16 మంది కంటే తప్పేంటి అని అన్నాడని వచ్చింది పేపర్లో. అవును. ఇప్పుడు ఉన్న జనాభాకి తగిన వనరుల్ని ప్రభుత్వాలు సమకూర్చలేకపోతున్నాయి. 100% మరి అందరికీ చదువు ఉందా? ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో లోయెస్ట్ ఉంది లిటరసీ, 66% 67% అనుకుంటాను. ఇప్పుడే మీరు 67% కంటే ఎక్కువ చదువు ఇవ్వలేకపోతున్నారు. ఇంకా జనాభా పెరిగితే ఎక్కడిస్తారు? ఇంకా జనాభా పెరగడం అంటే ఏంటి? ఇంకా స్కూల్స్ కావాలి, ఇంకా కాలేజెస్ కావాలి, ఇంకా యూనివర్సిటీస్ కావాలి కదా, అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ కావాలి కదా జనాభా పెరిగే కొద్దీ. ఉన్న వాళ్ళకి మీరు సరైన అవకాశాలు కల్పించలేకపోతున్నారు, ఉపాధి కల్పించలేకపోతున్నారు, ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు. మరి జనాభా పెరిగితే ఎట్లా కల్పిస్తారు? అంటే పేదరికాన్ని ఇంకా పంచుకుంటారు అందరూ, అంతే కదా. కాబట్టి చట్టం తెస్తాను అని కూడా అంటున్నా. చంద్రబాబు నాయుడు గారితో ఒక సమస్య ఏంటంటే ఆయనకి ఏదైనా ఒకటి పడితే మైండ్లో చాలా ఉత్సాహంగా ఉంటాడు ఆయన ఆ విషయంలో. అంటే ఈ స్థానిక ఎన్నికల్లో పిల్లలు కనీసం 2 లేకపోతే పోటీ చేయడానికి వీల్లేదు అనేది పెడతానని. గతంలో దానికి రివర్స్లో ఉంది. అవును, 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు అనర్హులు అని చెప్పారు. అందులో ఉన్న అన్యాయం ఏంటంటే అసలు జనానికి పిల్లలు ఎంతమంది ఉండాలి అనేది ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయించటం అది ప్రజాస్వామికం కాదు. తర్వాత కింది స్థాయిలో సర్పంచులు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండే వాళ్ళకేమో రూల్స్. ఒకసారేమో 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అని, ఇంకొకసారి ఏమో 2 పిల్లల కంటే తక్కువ ఉండాలి అని. ఆ గతంలో తక్కువ ఉండాలని, ఇప్పుడేమో ఎక్కువ ఉండాలని. మరి అదే నిబంధన కనుక అందరికీ వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చేమో, ఆయన అంటే ఆయనకి ఒక్కళ్ళే కదా పిల్లలు, కాబట్టి ఆయన ఉండటానికి వీల్లేదు. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి కూడా ఉండటానికి వీల్లేదు, ఆయన కూడా ఒక్కళ్ళే పిల్లలు అబ్బాయి కాబట్టి. సో కింది వాళ్ళకేమో వర్తింపు చేస్తారు ఇది, పై వాళ్ళకి లేదట ఇది. అది కూడా కరెక్ట్ కాదు కదా. అయినా కూడా దాన్ని అది జనాభా పెరగాలనే ఉద్దేశం పూర్తిగా రాజకీయపరమైన ఆలోచన అని అనుకుంటున్నాను నేను. అంటే ఒకసారి పెంచాలి, పిల్లల్ని ఎక్కువ మందిని కన్నాలని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, స్టాలిన్ గారు కానివ్వండి చెప్పటం వెనక రాజకీయాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ ఏముందంటే డీలిమిటేషన్. సౌత్లో దక్షిణాదిలో జనాభా తగ్గుతోంది. ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణలో భారీ ఎత్తున తగ్గుతోందని ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. తగ్గుతోంది. వేరే ఉత్తరాదిలోనేమో జనాభా పెరుగుతోంది. దానికి కారణం సింపుల్. అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాల్లో అభివృద్ధి చెందినటువంటి పాపులేషన్స్లో డిక్లైన్ ఉంటుంది, పాపులేషన్ డిక్లైన్. ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే వెనకబాటుతనం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మహిళలు చదువుకోరో, ఎక్కడైతే ఆర్థికంగా ఎక్కువ మంది పేదరికంలో ఉంటారో అక్కడ జనాభా పెరుగుతుంటుంది. అందుకని ఇండియాలో పెరిగింది, యూరోప్లో తగ్గింది, అమెరికాలో తగ్గింది, జపాన్లో తగ్గింది. అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఎవరేం బలవంతం చేయక్కర్లేదు, జనాభా తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి, అక్కడ చదువు చాలా తక్కువ ఉంది కాబట్టి, ఆడవాళ్ళకి అసలు చదువు లేదు కాబట్టి, ఓవరాల్గా పావర్టీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ జనాభా పెరుగుదల ఉంది. అయితే ఇప్పుడు రేపు మళ్ళీ డీలిమిటేషన్ చేసి పార్లమెంట్లో, అసెంబ్లీల్లో ఎంపీల ఎమ్మెల్యేల సంఖ్యని పెంచాలి అని అనుకుంటున్నారు. అది ఈ సెన్సస్ అయిన తర్వాత చేస్తారని చెప్తున్నారు. చేస్తే అప్పుడున్న ప్రమాదం ఏంటంటే దక్షిణాదికి దేశంలో రాజకీయ వ్యవస్థలో ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు ముందు. ఎందుకంటే వీళ్ళకి జనాభా తగ్గటం వల్ల ఇక్కడ అసెంబ్లీల్లో యాక్చువల్గా సీట్లు తగ్గుతాయి.
జనాభా ప్రాతిపదికన కనుక రేపు డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాదిలోనేమో పెరుగుతాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ దక్షిణాదిలో ఎక్కువ మంది ఫీలింగ్ ఏమిటి, మనకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు ఢిల్లీలో, ఎందుకంటే ఆ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇంకో 2 రాష్ట్రాలు గెలిస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వీళ్ళతో సంబంధం లేదు అసలు, అట్లా అయిపోయింది. ఆ తర్వాత ఈ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పెద్ద రాష్ట్రాలు అనేవి లేకుండా పోయినాయి. ఉన్న వాటిల్లో బహుశా తమిళనాడు, కర్ణాటకనే కొంచెం పెద్దవి. కానీ ఏమైనప్పటికీ గతంలో ఏపీకి 42 సీట్లు ఉండేవి, అది ఎలాగో పోయింది. దానివల్ల ప్రాధాన్యత తగ్గింది. రేపు జనాభా తగ్గుదల వల్ల డీలిమిటేషన్ జరిగితే అప్పుడు మరి దేశ రాజకీయ వ్యవస్థలో ఇంకా తగ్గుతుంది కాబట్టి జనాభా పెంచాలి అని అంటున్నారు వీళ్ళు. కానీ దానికి అది పరిష్కార మార్గం చెప్పి అనుకోవట్లేదు నేను. జనాభా తగ్గించినందుకు గాను ఉత్తరాదికి మీరు పెన్లై చేయండి, దక్షిణాదిని పెన్లై చేయొద్దు. అంతేగాని దీనికోసం చెప్పి పొటాపోటీగా నార్త్ కంటే మేము జనాభాని పెంచుతామంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు చెప్పారు కాబట్టి జనం పిల్లల్ని ఎక్కువ కనరు, అది జరిగే పని కాదు. ఇది ఆర్థిక సామాజిక పరిస్థితులతో కూడున్న విషయం. ఎవరికి చెప్పక్కర్లా. పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరు కంటారు, ఎవరు కనరు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం ఏంటంటే ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే అందరికీ చదువు ఉంటుందో, ఎక్కడైతే మహిళలు కూడా వర్క్ ఫోర్స్లో ఉంటారో, ఉద్యోగాలు చేస్తారో, అక్కడ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంతే, ఇంక ఎవరు చెప్పే పని లేదు దానికి. సో ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్న ఆడవాళ్ళు ఉంటారు ఫ్యామిలీలో, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. మీరు 16 మందిని కనండి అంటే ఎవరు స్టాలిన్ చూసుకుంటాడా వాళ్ళని? చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారా? కనరు వాళ్ళు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే ఈ చట్టం తెస్తాం, మనకంటూ ఒక సామాజిక బాధ్యత కూడా ఉండాలి కదా అంటూ ఉన్నారండి. అవును, శ్రేణులు సామాజిక అంటే వాళ్ళ ఉద్దేశం రాజకీయ బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా ఇక్కడ బలం కావాలి కాబట్టి కోరుకుంటున్నారు. కానీ దానికి ఇది పరిష్కారం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఎవరు ఎన్ని కోరినా కూడా చట్టాలు తీసుకొస్తే చెల్లవు. నంబర్ 1, మనకు జనాభా చాలా ఎక్కువైనప్పుడు, గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, సంజయ్ గాంధీ ఉన్నప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేవాళ్ళు. అదే చాలా గొడవ అయింది. మనకు చట్టాలు ఎప్పుడూ లేవు. మీరు 2 పిల్లలు మాత్రమే కనాలని చట్టం చేయలేదు ఎప్పుడూ కూడా. ఎంత జనాభా ఎక్కువయ్యి దేశం సమస్యలతో సతమతం అవుతున్న కాలంలో 70వ దశకంలో అప్పుడు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేశారు. మేమిద్దరం మాకిద్దరు లాంటి నినాదాలు ఉండేవి అప్పట్లో, రాసేవాళ్ళు బస్సుల మీద, V2 ours 2 అని. అవి ఇప్పుడు అసలు రాయని కూడా రాయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థికంగా కొంత ప్రగతి వచ్చిందో దేశంలో అప్పుడే తగ్గుతోంది. దక్షిణాదిలో బాగా తగ్గుతోంది, సిటీస్లో ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంత సిగ్నిఫికెంట్గా ఎందుకు తగ్గింది అంటే, నేను అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జనాభానే ఎక్కువ. తెలంగాణ మొత్తం కలిపి 4 కోట్ల వరకు ఉంటుందేమో. అందులో అటు ఇటుగా హైదరాబాదు దాని చుట్టుపక్కలే 2 కోట్ల మంది ఉంటారు. అంటే వీళ్ళంతా అర్బన్ పాపులేషన్ కింద లెక్క. అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఉందో వాళ్ళంతా కూడా ఆర్థికంగా మిగతా వాళ్ళ కంటే బెటర్గా ఉంటారు. ఎక్కువ మంది చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, అమ్మాయిలు ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. వీటన్నిటి మూలంగా పిల్లల కంట తగ్గుతుంది. కాబట్టి తెలంగాణలో ఈ ఎఫెక్ట్ ఇమీడియట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉందనేది మనం స్టడీ చేయాలి, ఇంకా తెలియదు. ఎక్కడైతే అర్బన్ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తగ్గుతుంది, అందులో సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.